5 మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓకేనమ్మా. సో రాజకీయ పార్టీలు ఏదైనా 5 ప్రధాన విధులను వివరించమంటున్నారు. సో 5 మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు 5 ప్రధాన విధులు. ఫంక్షన్స్ అంటే ఏంటి? యాక్టివిటీస్, కార్యక్రమాలు. పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? ప్రజలందరూ కలిసి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేయడం, దాన్ని పొలిటికల్ పార్టీస్ అంటారు. ఫస్ట్ పాయింట్, పార్టీస్ ప్లే డెసిసివ్ రోల్ ఇన్ మేకింగ్ లాస్ ఫర్ ఎ కంట్రీ. డెసిసివ్ రోల్ అంటే ఏంటి? క్రూషియల్ రోల్ అన్నమాట, కీ రోల్ అంటారు. దేనికి? మేకింగ్ లాస్ ని తయారు చేయడానికి దేశానికి. ఓకేనమ్మా. అంటే ఫస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటేమ్మా, చట్టాలు రూపకల్పనలో నిర్ణయాత్మక పాత్ర, చట్టాలు రూపొందించడంలో ఒక నిర్ణయాత్మక పాత్రే పోషిస్తాయి. రాజకీయ పార్టీలు దేశానికి కొత్త చట్టాలు రూపొందించడంలో కీలక పాత్ర అనేది పోషిస్తాయి. పార్లమెంట్ లో ఎక్కువ మెజారిటీ ఉన్న పార్టీ చట్టాలు ప్రవేశపెడుతుంది. ఓకేనమ్మా. ఈ పొలిటికల్ పార్టీస్ చట్టాలను చర్చించడం, మళ్ళీ దాన్ని మార్చడం, అవన్నీ కూడా చేస్తుంది. పార్టీలు లేకుండా చట్టాలు తయారు చేయడం అవ్యవస్థగా కూడా ఉంటుంది. దేశాన్ని స్ట్రాంగ్ గా, సమర్థవంతంగా పరిపాలించడానికి ఈ యొక్క పార్టీలు చాలా అవసరం, పొలిటికల్ పార్టీస్. ఓకేనమ్మా. నెక్స్ట్, లాస్ ఆర్ డిబేటెడ్ అండ్ పాస్డ్ ఇన్ ది లెజిస్లేటర్. లాస్ అండ్ చట్టాలు. లాస్ ఆర్ డిబేటెడ్ అంటే చట్టాలు చర్చించబడ్డాయి, అండ్ పాస్డ్ అంటే మూవింగ్ ఇన్ ది లెజిస్లేటర్. లెజిస్లేటర్ అంటే ఏంటి? బిగ్గెస్ట్ శాసనసభ, అవర్ పార్లమెంట్. అంటే అది రెస్పాన్సిబుల్ అంట లాస్ ని తయారు చేయడం కాదు, లెజిస్లేటర్. శాసనసభ అంటారు. దీనికి అర్థం ఏంటంటే శాసనసభలో చట్టాలపై చర్చ జరుగుతుంది మరియు వాటిని ఆమోదిస్తుంది. చట్టాలను దేశంలోని పార్లమెంట్ లేదా రాష్ట్ర సభలో చర్చించి ఆమోదిస్తారు. సభ్యులు చట్టం మంచిదా లేదా చెత్తదా అని దాన్ని చర్చిస్తారు. ఆ తర్వాత ఓటు వేస్తారు. ఎక్కువ మంది అంగీకరించేవి చట్టంగా మారుతాయి. చట్టాలు పార్లమెంట్ లేదా రాష్ట్ర సభలో చర్చించబడతాయి. సో అండ్ ఎక్కువ మంది అంగీకరించిన చట్టం యూస్ అనేది చేస్తారు. యూస్ చేసిన చట్టం, ఆమోదించిన చట్టం అధికారంగా అమల్లోకి వస్తుంది. ఓకేనమ్మా. డన్. Important policy decisions are taken by political executives that come from political parties. ఓకేనమ్మా. ఇంపార్టెంట్ పాలసీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటి తెలుసమ్మా? గ్రూప్ ఆఫ్ ఎలక్టెడ్ ఒఫీషియల్స్ who are chosen by people, వాళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. దట్ కమ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్. అంటే అర్థం ఏంటంటే ముఖ్యమైన పాలన నిర్ణయాలు రాజకీయ పార్టీల నుండి వచ్చే మంత్రులు, రాజకీయ కార్యనిర్వాహకులు తీసుకుంటారు. ఓకేనమ్మా. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే, అంటే దీనికి అర్థం ఏంటంటమ్మా, ప్రధాని మంత్రి, ముఖ్యమంత్రి వంటి రాజకీయ నాయకులు పార్టీ నుంచి వస్తారు. వారు దేశాన్ని నడిపే ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వీటి ద్వారా చట్టాలు, ప్రణాళికలు, మేనిఫెస్టోస్, కార్యక్రమాలు రూపొందించబడతాయి. ఈ నిర్ణయాలు ఆర్థిక, విద్య, ఆరోగ్య మరియు అభివృద్ధిని ప్రభావితం అనేది చేస్తాయి. సో అదే ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ టేకెన్ బై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. సో పార్టీలు లేకుండా దేశాన్ని సమర్థవంతంగా పాలన చేయడం చాలా కష్టం. అందుకే ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ దట్ కమ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్, those parties that lose in the elections play the role of opposition to the parties in the power by voicing different views and criticizing the government for its failures. సరిపోయింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, those parties in power అంటే పార్టీస్ అధికారంలో ఉన్న పవర్. రోల్ ఆఫ్ అపోజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటి? ఎప్పుడు వాళ్ళ డ్యూటీస్ ఏంటి? రూలింగ్ పార్టీని, రూలింగ్ గవర్నమెంట్ ని అవమానించడం, వాళ్ళ యాక్షన్స్ ని, వాళ్ళ మిస్టేక్స్ ని కనిపెట్టి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం. తర్వాత పార్టీస్ ఇన్ పవర్ అంటే ఏంటి? అధికారంలో పార్టీలు. బై వాయిసింగ్ డిఫరెంట్ వ్యూస్ అంటే ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్, థాట్స్, ఫీలింగ్స్, దాన్ని వాయిసింగ్ డిఫరెంట్ వ్యూస్ అని అంటారు. క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం. సో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని, అంటే దీనికి అర్థం ఏంటంటే విపక్ష పాత్ర అంటారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలకు చాలా అపోనెంట్ గా ఉంటాయి, పనిచేస్తాయి. అది విభిన్న అభిప్రాయాలను ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వ ఒక ఫెయిల్యూర్స్ ని విమర్శిస్తూ ఉంటాయి. ఓకేనమ్మా. డన్. అంటే దీనికి అర్థం, ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ఓడుతుందో, ఓడిన పార్టీలు ప్రభుత్వం కాకపోతే, ఎన్నికల్లో ఓడిన పార్టీలు ప్రభుత్వం కాకపోతే కూడా రాజకీయంగా చురుకుగా ఉంటాయి, విరోధంగా వ్యవహరిస్తాయి. రూలింగ్ పార్టీకి ప్రభుత్వం చేసిన తప్పులపై విమర్శిస్తూ ఉంటాయి, వేరు వేరు అభిప్రాయాలు చెబుతాయి.
క్రిటిసైజ్ చేస్తూ అది ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయడానికి సహాయం అనేది పడదు అపోజిషన్ పార్టీ. అది అపోజిషన్ పార్టీ ఒక రూల్. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట పొలిటికల్ పార్టీలో, అపోజిషన్ పార్టీ కూడా. సో ఇంకా ఓడిన పార్టీలు చాలా క్రిటిసైజ్ చేస్తుంటారు, ప్రభుత్వం చేసిన తప్పులపై విమర్శిస్తూ ఉంటారు, వేరు వేరు అభిప్రాయాలను ప్రదర్శిస్తూ ఉంటారు, ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పుడు ప్రశ్నిస్తుంటారు. పార్టీస్ రేజ్ అండ్ హైలైట్ ఇష్యూస్ అంటే సమస్యలను హైలైట్ చేయడం, హైలైట్ ఇష్యూస్ అంటే సో రాజకీయ పార్టీలు వివిధ సమస్యలను లేవనెత్తి వాటిపై ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. దీనికి అర్థం ఏంటమ్మా, రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రజలకు మరియు ప్రభుత్వానికి తెలియజేస్తాయి. ఈ పొలిటికల్ పార్టీస్ అవి సమస్యలపై చర్చిస్తాయి, పరిష్కారాలను కూడా సూచిస్తాయి, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవడానికి ఎంకరేజ్ అనేది చేస్తాయి. దీనివల్ల ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి. సమ్ టైమ్స్ దే లాంచ్ మూవ్మెంట్స్ ఫర్ ది రిసొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్. సో లాంచ్ మూవ్మెంట్స్ అంటే ఏంటి? మూవ్మెంట్స్ ని ఫార్మేషన్ ఆఫ్ మూవ్మెంట్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ లాంచెస్ ఇవన్నీ అంటారు లాంచ్ మూవ్మెంట్స్. ఫర్ ది రిసొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలను పరిష్కరించడం, ప్రజలు ఫేస్ చేస్తున్నా అంటే దీనికి అర్థం సో ఉద్యమాలు నడపడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు పార్టీలు ఉద్యమాలు కూడా నడుపుతాయి. సో అందుకు అర్థం ఏంటంటే అమ్మా, రాజకీయ పార్టీలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి కొన్నిసార్లు కొన్ని ఉద్యమాలు మూవ్మెంట్స్ ని కూడా ప్రారంభం అనేది ఇస్తాయి. సో ఇది సమస్యలను ప్రాధాన్యం ఇవ్వడంలో మరియు ఆ ప్రభుత్వాన్ని చర్య తీసుకోవడానికి ఒత్తిడి చేయడంలో సహాయం అనేది పడుతుంది. They provide people with access to government machinery and welfare programs. ఓకేనమ్మా, అంటే గవర్నమెంట్ మిషనరీ అంటే ఏంటమ్మా? గవర్నమెంట్ మిషనరీ అంటే ఆర్గన్స్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. ఈ 3 పార్టీలు ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరియు సంక్షేమ కార్యక్రమాలు వరకు ప్రాప్తిని కల్పిస్తాయి ఒక పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మరియు ఇతర సహాయ కార్యక్రమాలను కూడా అందించే మార్గాలను చూపిస్తాయి ఈ పొలిటికల్ పార్టీస్. ఒకరేమో పొలిటికల్ పార్టీస్ వల్ల న్యూస్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఫర్ అన్ ఆర్డినరీ సిటిజన్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు అప్రోచ్ ఎ లోకల్ పార్టీ లీడర్ దెన్ గవర్నమెంట్ ఆఫీసర్. ఆర్డినరీ సిటిజన్ అంటే ఎవరు? నార్మల్ సిటిజన్. లోకల్ పార్టీ లీడర్ అంటే ఎవరమ్మా? సో ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్ ఒక ఇన్ఛార్జ్. ఒక స్పెసిఫిక్ సిటీకి వాళ్ళని లోకల్ పార్టీ లీడర్ అని అంటారు. అంటే సులభమైన అందుబాటు. ఒక సాధారణ పౌరికి ప్రభుత్వ అధికారాన్ని కంటే స్థానిక పార్టీ నాయకుల్ని సంప్రదించడం చాలా సులభం అన్నమాట. ఓకేనమ్మా? సో అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఒక సాధారణ వ్యక్తికి ప్రభుత్వ అధికారుల కంటే స్థానిక ఒక లోకల్ పార్టీ ఒక లీడర్ ని చేరడం చాలా సులభం అన్నమాట. నాయకులు ప్రజల సమస్యలను గ్రహించి అండ్ పరిష్కారం కోసం అధికారులకు తీసుకెళ్తారు దాని ద్వారా. సో సాధారణ వ్యక్తికి స్థానిక పార్టీ నాయకులు సంప్రదించడం చాలా ఈజీ అనమాట. అండ్ నాయకులు ప్రజల సమస్యను తెలుసుకుంటారు, సమస్య పరిష్కారం కోసం నాయకులు అధికారులకు దారి తీస్తారు. అండ్ ఇది ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా పొందడంలో చాలా చాలా సహాయం పడుతుంది. ప్రజల సమస్యలు సమయానికి కూడా పరిష్కారం అవుతాయని చెప్తున్నారు ఈ పాయింట్ లో. ఇదమ్మా ఎక్స్ప్లెయిన్ 5 మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. రాజకీయ పార్టీలు చేసే 5 ప్రధాన ఫంక్షన్: చట్టాలు రూపొందించడం, మేకింగ్ లాస్. పార్టీలు ప్రభుత్వంలో ఉంటే దేశానికి చట్టాలు మరియు విధానాలు రూపొందిస్తాయి. అండ్ ఇంకా పాలసీ డెసిషన్స్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి నాయకులు ముఖ్య విధాన నిర్ణయాలు తీసుకుంటారు, అది పాలసీ డెసిషన్స్. అప్పుడు అపోజిషన్ రోల్, ఎన్నికల్లో ఓడిన పార్టీలు యాంటీగా పనిచేస్తూ ప్రభుత్వం చేసిన తప్పులపై విమర్శిస్తూ ఉంటారు, అదొక ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ ఇష్యూస్ రైజ్ చేయడం. ఓకేనమ్మా? అంటే ప్రజల సమస్యలను గుర్తించి చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాయి. అండ్ ఇంకేంటి? ప్రొవైడింగ్ యాక్సెస్ టు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అంటే ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడం. అంటే పార్టీలు ప్రజలకు సంక్షేమ, ప్రభుత్వ మరియు మిషనరీ కార్యక్రమాలను ఆమోదించడంలో కూడా సహాయం అనేది పడుతుంది. సో ఇదమ్మా మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్.